హాయ్, నమస్తే అందరికి. ఏం చేస్తున్నారు అందరూ? ఇల్లు ఇల్లాలు పిల్లల గురించి మంచి మంచి ముచ్చట్లయితే బోలెడున్నాయి, చెప్పుకుందాం. వింటారా మరి? ఓకే, నేనైతే రెడీగా ఉన్నాను మీతో అన్ని షేర్ చేసుకోవడానికి. వినండి. అయితే శనివారం దాకా మనం చెప్పుకున్నాం కదా, ఇంకా సోమవారం మంగళవారం గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సోమవారం అసలు తొందర అయిపోయినట్టు అనిపించింది నాకైతే. సీరియల్ తొందర నిజం, అది ఇట్లా చూస్తుండగానే అయిపోయిందేమో అనిపించింది. మరి నాకే గట్లా అనిపించిందా, లేదంటే సీరియలే గంత వచ్చిందా, ఏం అర్థం కాలేదు. అడవడేజ్ ఎక్కువ, సీరియల్ తక్కువ, గట్లుంది. అంటే జల్దీ అయిపోయింది ముచ్చట. సరే, దాని గురించి అయితే మాట్లాడుకుందాం, ఏమేమి జరిగిందో. అయితే సోమవారం ఏం జరిగింది తెలుసుకుందామా? సరే, సోమవారం అయితే మన శ్రీవల్లి చందు ఇంకా అందరు ఇంట్లోకి వచ్చేస్తారు కదా పెళ్ళి అయిన తర్వాత. అందరు వచ్చిన తర్వాత ఈ శ్రీవల్లి కొత్త కోడలు కాబట్టి మంచిగా వేదవతి ఉంటుంది కదా వాళ్ళ అత్త మామని, దీపం వెలిగించమ్మా అన్న తర్వాత దీపం వెలిగిస్తుంది. వెలిగించిన తర్వాత అంత సంతోషంగా ఉంటారు, నవ్వుకుంటుంటారు. మన నర్మదా ప్రేమ అయితే అప్పుడే సంతోషంగా ఉంటారు, అప్పుడే పాపం బాధపడతారు వాళ్ళ గురించి. అంటే వాళ్ళకి అట్లా కాలేదు కదా, అవన్నీ సంప్రదాయాలు పాటించలేరు కానీ కొంచెం డల్గా ఉంటారు. కానీ మళ్ళీ పాపం వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇక మళ్ళీ సంతోషంగానే ఉంటారు. అందరు నవ్వుకుంటుంటారు, హ్యాపీగా ఉంటారు. అప్పుడే విశ్వ ఆగండి ఆగండి, నేను ఎవరిని ఏమంటలేను కానీ ఇట్లా రామరాజుకి అయితే కోపం వస్తుంది. ఇట్లా పిడికిలు బిగించి విశ్వ అని అంటాడు. విశ్వ అని కత్తం వాళ్ళ ఇంటికి సీద పోతాడు. ఎందుకు? అలా కొడుకుని కిడ్నాప్ చేసిండు కదా, అవన్నీ ఇట్లా గుర్తొస్తాయి. అమ్మా, నా కొడుకుని నువ్వు ఎంత పని చేసినావు, ఎంత ఆగం పట్టించినావు అని విశ్వగా అని చెప్పేసి, అరే విశ్వ అని ఇంట్లోకి పోతాడు. ఇంట్లో టకా 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 ఇంట్లో లోపల దాకా పోయి ఆయన కాలర్ పట్టుకొని బయటకు తీసుకొస్తాడు. ఎంత అంటే ఎవ్వరు ఆపినా కానీ ఆగరు, అస్సలు ఆగడు. ఆ విశ్వలో ఇంటోళ్ళు ట్రై చేస్తారు, ఇటు వేదవటి వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళ కొడుకులు అద్దు నాన్న అంటాడు, వాళ్ళ చిన్నోడు ఎంతమంది ఆపట్టినా కానీ అస్సలు ఆగడు. అసలు ఇక రామరాజు ఫుల్ కోపంతో ఉంటుంది. ఎంత కోపం అంటే ఆయన మీద ఉన్న టవల్ తీసి ఇంకొకటి ఎత్తాడు విశ్వకి. ఇక అట్లనే చంపుదాం అనుకుంటాడో ఏమో మరి. ఇక నాకైతే అయ్యో, అప్పుడే కొత్త కోడలు వచ్చింది, దీపం ముట్టించింది, అంత మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అనే టైంలో ఈ రామరాజు ఎందుకు ఇట్లా చేసిండు అని కోపం వచ్చింది. కానీ ఇక తర్వాత చూస్తే ఎంతైనా పాపం వాళ్ళ కొడుకును మరి బాగానే గోసపెట్టుకున్నాడు కదా. కిడ్నాప్ అయింది, ఈయన దాచిపెట్టింది, అది కూడా పెళ్లి రోజు, ఎవరికైనా ఉంటాయి కదా బాధ అని. ఇక నాకు కూడా సరతి అని నేను కూడా అనుకున్నా. ఇక ఇట్లుంచితే ఇక ఇట్లయితే ఎవ్వరు అబ్బటిని ఆగాడు రామరాజు. లాస్ట్కి అయితే మన హీరోయిన్ ప్రేమ చిన్న కోడలు ఉంది కదా, ఆమెనే మళ్ళీ ముందట పడి మామయ్య నా మొహం చూసి అన్ననేమనుకోలే, దండం పెడతాను మామయ్య, ఇంకోసారి ఇట్లా అస్సలు జరగదు, నేనే హామీ ఇస్తున్నా మామయ్య, ప్లీజ్ మామయ్య, పెద్ద మనసు చేసుకోండి మామయ్య, ప్లీజ్ మామయ్య అని ఇట్లా బతిలాడుతుందిలా. అయితే అట్లా బతిలాడినాక ఇక రామరాజు ఇట్లా కోపం మీద రగిలిపోయినాడు. సరే ఆ చిన్న కోడలు చెప్పింది కాబట్టి నేను వదిలిపెడుతున్నా, లేదంటే నేను చంపేస్తారా అరే అని విశ్వాకైతే వార్నింగ్ ఇస్తాడు. నిజమే కావచ్చు, ఈ మన ఎవరు ఈ ప్రేమగిన అడ్డు రాకపోతే ఆ రామరాజు చంపేటోడు కావచ్చు. అంత కోపం వస్తుంది పాపం. ప్రేమ మధ్యలో చుట్టుతోని ఇక ఆడికైతే కథ ఒడిసిపోతుంది. ఆ విశ్వాడు వాళ్ళు అటు అవుతారు, ఈ రామరాజు వీళ్ళ కుటుంబం ఇటు పోతారు. కానీ మధ్యలో బాగా బాధపడ్డది ప్రేమనే ఉల్ల. ఎందుకంటే ఇటేమో అత్తగారు, అటేమో అమ్మగారు, అటు అన్న ఇటు ఈ మామూలు ఇల్లు, వాళ్ళకు చెప్పరాదు వీళ్ళకి చెప్పరాదు. అటు చెప్తే వీళ్ళతో బాధ, ఇటు చెప్తే వాళ్ళతో బాధ. అయినా కానీ ఈమె న్యాయంగా ఉంటుంది ఇలా. నిజంగా తప్పు చేస్తే తప్పు అంటుంది, ఒప్పు చేస్తే ఒప్పు అంటుంది. అట్లుంటుంది ప్రేమ క్యారెక్టర్ మంచిగా నచ్చింది నాకు. ఇక అట్లా అయిపోతుంది, పంచదంత అవుతుంది. ఇక ఎవరింటికి అలా పోతారు, ఆ స్టోరీ గాడి కొడిసిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఈడ మన తినడానికి అందరూ కూర్చుంటారు డైనింగ్ టేబుల్ మీద. ఎవరు? రామరాజు పిల్లలు, ఇక వాళ్ళే రామరాజు పిల్లలు వాళ్ళ బిడ్డలు వాళ్ళు కూర్చుంటారు తిందామని. ఇక కోడల్ని తీసుకురాపో అంటుంది వేదవతి. ఎవరిని? వాళ్ళ బిడ్డ ఉంటుంది కదా, ఎవరు? అమూల్యతో చెప్పి పంపిస్తుంది, వదినని తీసుకురాపో తినడానికి అని. ఇక అప్పుడు నర్మద లేదా, నర్మదను వేదవతిలది మంచిగా ఉంటుంది కాంబినేషన్.
భలే అత్త కోడలైన అలకలు ప్రేమలు, ఆ, చిన్న చిన్న కోపాలు, కోపం అంటే కోపం కాదు అట్లా కోపం లెక్క అన్నట్టు ప్రేమనే కానీ కొంచెం అట్లా చూపించుకుంటారు అప్పుడప్పుడు. మంచిగా ఉంటుంది వాళ్ళిద్దరు కాంబినేషన్. అయితే ఈ నర్మద అంటది, అంతే అత్తమ్మ అంతే, నీకు రెండో కోడలు చిన్న కోడలు ఇప్పుడు కనిపిస్తలేరు, పట్టించుకుంటలేవు మమ్మల్ని, అసలు దేక్తలేవు, ఊక పెద్ద కోడలు అని అంటున్నావు అని అంటది నర్మద. ఏ గట్ల కాదు కోడలా, గట్ల కాదు, మీరు అందరు సమానమే, అందరి ఇష్టమే, కానీ కొత్త కదా కొంచెం, శ్రీవల్లి కొత్త కదా, మొహమాటం ఉంటుంది కదా. అసలు తెలియదు మన వేదవతికి ఎంత మొహమాటం ఉందో, శ్రీవల్లికి ఎంత అమాయకురాలు అస్సలు తెలియదు. అంటే ఇది మనలో మనమాట. తెలియక ఏమంటది పాపం అలా బిడ్డను పంపిస్తుంది తోలుకరపు అని. ఇక అత్తది శ్రీవల్లి మెల్లగా, అమాయకురాళ్ళకు ఉంటుంది శ్రీవల్లి, ఎట్లా అంటే అయ్యో ఎంత పాపం అన్నట్టు ఉంటుంది. అలా వస్తుంది, వచ్చి చూసినాకటనే ఇక వాళ్ళతో పాటు కూర్చొని తినది. ఏమంటదంటే, మామయ్య గారు ఇట్లా అందరు డైనింగ్ టేబుల్ ఎందుకు తినడు, మంచిగా కింద కూర్చొని తింటే మంచిగా ఉంటుంది, అందరం కలిసి తింటే మంచిగా ఉంటుంది అని చెప్తుంది. కింద కూర్చొని తింటే మంచిగా ఉంటుంది, అందరు మొక్కలు ఉంటే మంచిగా ఉంటుంది, ఈ డైనింగ్ టేబుల్గా అవి ఎందుకు అని అంటది. అంటే రామరాజు ఎంత పరిశాన్ అవుతాడు, మంచి సంతోషంగా ఫీల్ అవుతాడు. సరే కోడలు అందరం కలిసి కిందనే కూర్చుందాం, అందరం కలిసి తిందాం అని అంటారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి, మంచిగానే చెప్పింది శ్రీవల్లి. మరి ప్లాన్తో చెప్పిందా మంచి పేరు కోసం, లేదంటే నిజంగానే అట్లా కూర్చొని తింటే మంచిగా ఉంటుందని చెప్పిందో తెలియదు, కానీ మొత్తానికైతే అందరు కింద కూర్చుంటారు, తింటారు. మస్తు అనిపిస్తుంది చూడండి. ఆ ఫ్రేమ్లో అందరూ ఒక పక్క పక్క కూర్చొని మంచిగా వడ్డించుకొని తింటామంటే, మన పాతకాలం సినిమాలు ఉంటాయి కదా, ఒకట్లా మంచిగా అనిపించింది. ఒక పెద్ద ఫ్యామిలీ అందరూ ఒక ఫ్రేమ్లో మంచిగా అనిపిస్తారు. ఇక అప్పుడే ఈ మన నర్మద, ఇక ప్రేమ, ఇక వాళ్ళ భర్తలు కూడా ఇక చూస్తారు సంతోషంతో. ఎందుకు అయ్యో అసలు విషయం చెప్పుడు మర్చిపోయాను. ఈ వీళ్ళెవరు, శ్రీవల్లి ఉంది కదా, శ్రీవల్లిని బా 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 అంటే మన చందుని అలా భర్తని బా బా అంటుంది. మరి ఏం బానో ఏమో కానీ, బా తినుబా తినుబా, ఒక ముద్ద 2 ముద్దలు అనుకుంటా ప్రేమగా తినిపిస్తుంది అన్నట్టు. ఇక అలా అందరు చూస్తారు, ఇక అందరు కొంచెం సంతోషంగానే ఉంటారు, మొహమాట పడతారు, సిగ్గుపడతారు, కానీ మంచిగా తినిపిస్తుంది. ఇక ఈ నర్మదా ప్రేమల భర్తలు కూడా చూస్తారు, భలే తినిపిస్తుంది, మంచిగా ఉన్నారు వాళ్ళు అని ఇక అనుకుంటారు ఇక మనసులో. కానీ ఇక ఆ కథ పక్కన పెట్టేస్తే, గింతే సోమవారం నాడు అసలు ఏం జరిగింది, గింతే సీన్లు. ఆ విశ్వను కొడితే ఆపుతాడు ఎవరు, మన రామరాజు విశ్వను కొడితే ప్రేమ ఇలా ఆపుతారు. తర్వాత ఈ ఫుడ్ సీన్ గింతే అయిపోతుంది. ఇక ఇప్పుడు మంగళవారం గురించి మాట్లాడదాం. మంగళవారం అయితే ఇక అందరు మంచిగా ఉన్నారు, ఈ శ్రీవల్లి అందరితో మంచిగా కలిసిపోయినట్టు నటిస్తుంది అట్లా ప్రస్తుతానికైతే. ఇట్లా అయినాక ఇక రాత్రి ప్రేమ, నర్మద, ఈ శ్రీవల్లి ఒక్క కాడ మంచిగా పడుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటారు, బెడ్షీట్ గిడ్షీట్ వేసుకుంటారు, పండుకుంటారు. అప్పుడు ఈ మన ప్రేమ ఉండి శ్రీవల్లిని పండుకో అని అంటది. అన్నాక ఇక మన శ్రీవల్లి ఒరిజినల్ మొత్తం చూపిస్తుంది. ఇక ప్రేమ అసలు మా మామయ్యకి ఎంత కష్టం వచ్చింది, మా మామయ్యకు ఎంత ఇబ్బంది అయింది, మా బాజుడు మా భర్తని మీ అన్న గట్ల కిడ్నాప్ చేసిండ్రు, అసలు ఏం ఫ్యామిలీ మీది, అసలు ఏం కుటుంబం మీది, మీ అన్న గంత రాక్షసుడా, మీ ఇంట్లో అందరు గంతేనా, మీ అన్ననేనా, అందరేంది గింత ఘోరంగా ఉన్నారు, నా భర్తను గిట్లా చేసిర్రు అని ప్రేమను పట్టుకొని ఫుల్ గొప్పడుతుంది, మస్తు సీరియస్ అవుతుంది, బాగా సీరియస్ అవుతుంది. మీ ఇంట్లో అందరు గింతే, మీ ఇంట్లో అందరు రాక్షసులు, గింత ఘోరమా, కిడ్నాప్లు చేస్తారా, అది ఇది అని మస్తు అంటుంది. అన్నాక పక్కన నర్మద ఉంటుంది, ఊకో అక్క, అయిందేదో అయిపోయింది కదా, అంత మంచిగా అయింది, ఎందుకు ఇప్పుడు అవన్నీ అంటే, ఎందుకు అట్లా అంటున్నావు, మీరు దోస్తులనా గంతే అంటే, అయ్యో అట్లేం కాదక్క అంటే వినది. గంతే, మీకేం తెలుసు, ఆ పెళ్ళి అయిపోతే అక్కడ మా అమ్మ మా నాన్న నా పరిస్థితి ఏంది, నా పరిస్థితులు ఉంటే మీకు తెలిసేది. అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు అంతా ఈ ప్రేమ వల్లనే, ఈ ప్రేమ వాళ్ళ కుటుంబం వల్లనే గింత ఘోరమైంది, మస్తు లొలులైనాయి. ప్రేమ
అసలు నన్ను అడుగుతా, మీ ఇంటికి ఇప్పుడు మా ఇంటికి అగ్గి రాజేస్తే బగ్గుమనే అంత ఉన్నది. ఆ ఇంటికి ఇంటికి అస్సలు పడదు కదా ప్రేమ. అసలు నువ్వు ఎందుకు మా ధీరజ్ని ప్రేమించినావు? ధీరజ్ని ఎందుకు ప్రేమించినావు? సరే, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ ఇంటికి ఇంటికి పడదు కదా. నువ్వెందుకు ఇట్లా చేసినావు? అసలు నువ్వేబట్టి ఇదంతా అయింది. ప్రేమ నీ వల్లనే మొత్తం గిట్లా అయిపోయింది. నువ్వు ఆ ధీరజ్ని ప్రేమించినావు, ప్రేమించి సపరేట్ ఉంటే అయిపోవు కదా. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు ఇన్ని పంచాయతీలు చేసినావు? అసలు ధీరజ్ కూడా నిన్ను ఎందుకు చేసుకున్నావు? నాకు ఏం అర్థమవుతలేదు. నాకైతే ఫుల్ కోపం వస్తుంది ఆ ఫ్యామిలీ జోలికి. మొత్తం అంతా నీ వల్లనే అయింది, నువ్వే బట్టే అయిందని ఇక మస్తు ప్రేమనైతే మస్తు తిడుతుంది. తిట్టినాక ప్రేమ ఏం చేస్తుంది పాపం, ప్రేమ ఏడ్చుకుంటూ పోయి ఒక డోర్ వెనకాల నిల్చుంటుంది. ఆ సీను అంతే, అసలు ఎంత ఎమోషనల్గా అట్లా వాకింగ్ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక గోడ పక్క నిల్చొని ఆమె బాధ అట్లా బాధపడుతూ ఉంటుంది. ఆ సీన్ చాలా బాగా అనిపించింది చూడడానికి. తిరిగి ఒక మాట అనేది ఈమె మాటకి మాట బెదిరించేది, కోప్పడేది. ఆమెనే బాధపడుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు అసలు అట్లా ఎందుకు జరిగింది, ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని. పోతే గోడ పక్కన నిల్చుంటుంది, మస్తు అడుతుంది. ఇక అప్పటికే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, చందు, ఈ ధీరజు, ఇంకో అన్న, వీళ్ళందరూ కలిసి మంచిగా ముచ్చట్లు పెడతారు. అబ్బా పెళ్ళి మంచిగా అయింది మొత్తానికైతే. ఇక మన భార్యలు కూడా మంచోళ్ళే, మంచిగా కలిసిమెలిసి ఉంటారు, అంత మంచిదే. ధీరజు నువ్వే బట్టి ఇట్లా అయిందని వాళ్ళ మామ కూడా అంటాడు. ఇక అందరూ ఆడ ముచ్చట్లు పెడతా ఉంటారు వాళ్ళు అన్నదమ్ములు. మంచిగా అయింది అని సంతోషపడతారు. ఇక అప్పుడు పాపం ప్రేమ వస్తుంది, పిలుస్తుంది ఎవరిని, మీ ధీరజ్ని పిలుస్తుంది. పిలిచి ధీరజ్ ఒకసారి ఇట్లా మాట్లాడాలంటే రాడు మనోడు. వస్తా ధీరజ్ ఒకసారి ఇట్రా రాడు. ఇట్లా పిలవంగి అలా మాముండే నా బిడ్డ పిలుస్తూ ఉంటే నువ్వు, నా ప్రేమ పిలుస్తూ ఉంటే నువ్వు పోవా అంటారు వాళ్ళ అన్నలు కూడా. పో ఏం పని ఉందేమో పో, పాప పిలుస్తుంది అన్నాక ఈ ధీరజ్ పోతాడు. పోయినాక పాప ప్రేమ బాగా బాధపడి గిట్లా వదిన గిట్లా అన్నది, మీ పెద్ద వదిన, నేను నా వల్లనే ఇన్ని గొడవలు అయినాయి, మా కుటుంబాన్ని బాగా మాటలు అన్నది, నా కుటుంబం రాక్షసులు అన్నది, నా వాళ్ళని బాగా తిట్టింది అన్నాక ధీరజ్ అంటే నిజమే కదా, నిజమే చెప్పింది కదా అని అంటాడు. అన్నాక ఇక ప్రేమకి ఇంకా బాధ అనిపిస్తుంది. అరే నాకు బాధ వచ్చిందని నీకు చెప్తే వదినకి చెప్పి ఇక ఇంకోసారి అనకుండా చేస్తామని నేను చెప్పిన, నువ్వేమో ఆమెకి సపోర్ట్ చేస్తున్నావు కదా. అంతేలే, ఇంట్లో ఎవ్వరు అర్థం చేసుకుంటూ లేరు, ఇక నేను ఉండు వేస్టే అని చెప్పేసి బాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి పోతుంది. ధీరజ్ ఆగన్నా ఆగది. లాస్ట్కి అక్కడ వాళ్ళింటికి వీళ్ళింటికి మధ్యలో అడ్డు ఉంటుంది కదా, అదే మన గీత గీసి ఉంటుంది కదా, గీత దాకా పోయి ఆగుతుంది. ఇక ఆలోచిస్తా అన్నట్టు అక్కడికి పోయినాక అప్పుడే ధీరజ్ వస్తాడు. వచ్చి ఇక ఫస్ట్ అయితే చెప్పినప్పుడు గంతే కదా, మీ వాళ్ళు నిజమే కదా, వదిన చెప్పింది, మీ వాళ్ళు ఇంట్లో అంతే కదా, రాక్షసులు లెక్కనే అని అంటాడు. కానీ ఇక తర్వాత ప్రేమ వాళ్ళ ఇంటికి పోతా అన్నప్పుడు కొంచెం సంజాయిస్తాడు. అట్లా కాదు పాపం, ఎంతైనా కానీ వాళ్ళ భర్తను ఎవరైనా కిడ్నాప్ చేసిరంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, పెళ్లి రోజున పెళ్ళి అయిపోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుందా ఉండదా, గదే బాధ చెప్పింది మా వదినే, నువ్వు అవన్నీ పట్టించుకోకు, ఇక ఇష్టం ఉన్నా లేకున్నా ఇక మనకి ఇది తప్పదు గంతే అని చెప్పేస్తాడు. ఇక ప్రేమ కూడా ఆగిపోతుంది, ఇంటికి వచ్చేస్తుంది. వాడికి నిన్న కూడా గంతే, ఆడికి అయిపోయింది. ఇవాళ ఏమవుతుందంటే ఇక ఆడికైనాక శ్రీవల్ ఏం చెప్తుంది, రాత్రి వాళ్ళమ్మ ఫోన్ వస్తుంది, ఫోన్లో మాట్లాడుకుంటారు. నేను చెప్పింది గుర్తుంది కదా అంటుంది వాళ్ళమ్మ. మస్తు స్కెచ్లు ఎత్తుంది కదా, స్కెచ్లు మనకు అవన్నీ తెలియదు, చూపించారు. ఇక అంటది నేను చెప్పింది గుర్తుంది కదా అంటే, గుర్తుందమ్మా అట్లనే ఎత్తామ్మా అంటారు కదా. ఫోన్ మాట్లాడుకుంటా పడుకుంటుంది ఇక శ్రీవల్లి. నెక్స్ట్ ఏమవుతుందంటే పొద్దున్నే ఈ వేదవతి లేస్తుంది. లేచేసరికి మొత్తం ఇల్లు అంతా నీట్గా ఉంటుంది, బయట ముగ్గులు మొత్తం క్లీన్ చేసి ఉంటుంది, అన్ని పూజ అది ఇది అన్నీ రెడీగా ఉంటుంది. ఆశ్చర్యపోతారు ఎవరు, మన వేదవతి నర్మద. వేదవతి చేసిందని నర్మద అనుకుంటుంది. మా అత్తమ్మ లేచి వాళ్ళ కొంచెం తొందరనే అన్ని పనులు చేసిందని నర్మద అనుకుంటుంది. నర్మదనే చేసిందని ఈ వేదవతి అనుకుంటుంది. ఒకరు చేసిరంటే ఒకళ్ళని అట్లా అనుకుంటారు. తర్వాత ఇక నర్మదని అడుగుతుంది,
ఎవరు వాళ్ళ అత్తమ్మ వేదవతి కోడలు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావంటే ఇవన్నీ వేయవు నీతో ఏడైతే అనుకున్నాను. మంచిగా వేసినావు కదా, ఇల్లంతా మంచిగా సెట్ చేసినావు, తొందర లేచి అన్ని పనులు మంచిగా చేసినావని మెచ్చుకుంటాను. మెచ్చుకున్నాక ఈ నర్మద ఆగు ఏం మాట్లాడుతున్నావు, ఏం పనులు, నేను ఇప్పుడే లేచి స్నానం చేసి వస్తున్నా, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ చేసినాను, నేను చేయలే అని అంటది. అవునా, మరి ఎవరు చేసిర్రు? ప్రేమగానే వేసిందేమో అనుకుంటారు. అప్పుడే ధీరజ్ వచ్చి ప్రేమనా, ఇంకా పడుకొని ఉంది లేవలే అంటాడు. అప్పుడు వేదవతి ఉండి ఎవరు ఎవరు అనగానే వస్తుంది మన కొత్త కోడలు, మంచిగా పూజ చేసుకుంటూ వస్తుంది. వచ్చి కాఫీ పట్టుకొని వస్తుంది. కాఫీ తాగండి అత్తయ్య గారు అంటే అందరు పరిశాన్ అవుతారు. ఇక అందరు లేచారా, ఇంత పొద్దున ఇవన్నీ పనులు ఎవరు చేసారు అన్నాక నేనే చేసిన అని చెప్తుంది శ్రీవల్లి. నేనే చేసిన, పొద్దున 4 గంటలకి లేచి మంచిగా ఇంటి పని అంతా చేసిన, పూజ చేసిన, ఇంకా వేరే పనులు చేద్దాం అనుకున్నా కానీ ఎక్కడ ఏం పనులు ఉన్నాయో ఏమో నాకు అంత తెలియదు కదా అని ఇక గమ్మునున్నా అని చెప్తుంది. చెప్పినాక సరే సరే అంటారు. ఇక రామరాజు వాళ్ళ ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు, అందరు కాఫీలు ఇచ్చుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఇట్లా అయింది. అంటే మెల్లమెల్ల అందరినీ తన గ్రిప్లోకి తెచ్చుకోనికి ఇంట్లో పనులు చేసినట్టు, ఇక అందరంటే గౌరవం ఉన్నట్లు, ఇక కొన్ని నాటకాలు అట్లా వేస్తూ ఉంటుంది. మొత్తానికైతే ప్రేమనైతే ఫుల్ దుమ్ము దులిపినట్టు దులిపేసింది. ఫస్ట్ రోజే, స్టార్టింగ్ రోజే గట్లనా నీ వల్ల ఎన్ని లొల్లిలు అవుతున్నాయి, ఏమవుతుంది, నువ్వు చేయబట్టే, నువ్వు పెళ్ళి చేసుకోబట్టే, నువ్వు ఆ ఇంటి పిల్ల ఇంటికి రాబట్టే మా మామయ్య గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత బాధపడ్డాడు, ఎంత ఏడ్చిండు అనుకుంటా ఇక మొత్తం అన్నది. ఇక అందులో కొంచెం శ్రీవల్లి చెప్పే న్యాయం ఉంది కాబట్టి పెద్దగా మన ఎవరు తప్పు పట్టేది లేదు, అంత నెగిటివ్ కూడా కాదు కాబట్టి ఓకే. రాను ఇంకెన్ని చిచ్చులు పెడుతుందో. నర్మదను కూడా అంటది ఇవాళ, ఏమంటదంటే నర్మదను పొద్దున్న లేవవా, ఇవన్నీ పనులు చేయవా, చూసుకోవా, నేనైతే 4కి లేస్తా అంటది. మరి రోజు 4కి లేస్తుందా, 5కి లేస్తుందా, మళ్ళీ ఎన్ని చిచ్చులు పెడుతుందో, ఎన్ని లొల్లిలు పెడుతుందో, పాపం ప్రేమ ఇవన్నీ ఎట్లా తట్టుకుంటుందో, ఇవన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి. మళ్ళీ ఏమన్నా మంచిగా ఉంటే చెప్తాం, సరేనా? అంతవరకు మీరైతే చూస్తూనే ఉండాలి, తప్పకుండా చూడండి, సరేనా? బాయ్.